ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఉత్సవమూర్తులకు ప్రాణప్రతిష్ఠ అనేది ఎందుకు చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. దయచేసి మీరు చివరి వరకు చూసి వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే నిన్న ధాన్యాదివాసంలో స్వామివారు వేంచేసి ఉన్నారు. మీ అందరికీ కూడా తెలుసు. ఆ ధాన్యాదివాసాన్ని తీసేస్తూ ధాన్యాదివాసంలో నుండి స్వామివారిని తీస్తూ తర్వాత అధివాసానికి వెళ్దాము. అయితే ఈ ఉత్సవమూర్తులకు కూడా ఎందుకు చేయాలి అంటే ఈ ప్రాణప్రతిష్ఠ అనేది తప్పకుండా చేయాలి. అది ఎందుకు అంటే కనుక స్వామివారు ఉత్సవమూర్తి స్వామివారి యొక్క మూలమూర్తిలో ఎంతైతే శక్తి ఉంటుందో దానికి మించిన శక్తి ఈ ఉత్సవమూర్తుల్లో కూడా ఉండాలి. అలాగే ఈ ఉత్సవమూర్తులకు కూడా ఈ ప్రాణప్రతిష్ఠ శుద్ధి కార్యక్రమాలు ఎందుకు అంటే కనుక ఆ విగ్రహాల్ని తొక్కుతూ ఎలా చేస్తారో తెలియదు, ఏ టైంలో ఎలా చేస్తారో తెలియదు. అవన్నీ ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకునేటప్పుడు లేదా ఒక ఆలయంలో పెట్టేటప్పుడు ఆ విగ్రహానికి శుద్ధి చేసి శుద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేసి కనుక మనం ప్రతిష్ఠ చేస్తే ఆ శక్తి అనేది దాంట్లో ఉంటుంది. కాబట్టి అలా ఉత్సవమూర్తులకు కూడా ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. కాకపోతే స్వామివారి మూలమూర్తికి ఏమో యంత్ర స్థాపన చేస్తారు. కానీ ఉత్సవమూర్తులకి మంత్రాల చేత అలాగే విశేషమైన పూజల చేత వాటికి శక్తిని ఇస్తారు. ఇవి ఏంటంటే కనుక అంటే ఒక స్థిరంగా ఉండే మూర్తులు కాదు. ఇవి ఉత్సవమూర్తులు. ఉత్సవానికి లేదా అంటే కొన్ని పర్వదినాలప్పుడు వారు ఈ సేవలు అందుకోవడానికి స్వామివారి యొక్క ప్రతిరూపంగా ఈ సేవలు అందుకోవడానికి స్వామివారిని అయితే రూపొందించడం జరుగుతుంది. అందుకని మనం పూర్వీకులు ఏం చేశారంటే కనుక ఉత్సవమూర్తులకు కూడా శుద్ధి చేసి ఆ శుద్ధి కార్యక్రమాన్ని చేసి ఆ శుద్ధి తర్వాత స్వామివారిలో కూడా ఆవాహన చేసి కలశం ద్వారాగా ఇక్కడ స్వామివారికి కలశం ద్వారాగా శక్తిని అయితే విగ్రహంలోకి పెడతారు. అలాగే మూలమూర్తికి యంత్ర స్థాపన చేసి ఆ మూర్తులకైతే చేస్తారు. ఈ విధంగా స్వామివారికి ఉత్సవమూర్తులకు కూడా తప్పకుండా ఈ ప్రాణప్రతిష్ఠ అనేది చేయాలి. అలాగే రేపటి వీడియోలో అధివాసాలు ఎందుకు చేయాలనేది కూడా చెప్తాను. తప్పకుండా రేపటి వీడియోలో కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా స్వామివారికి ఈ కార్యక్రమాలు అయితే నిర్వర్తించడం జరుగుతుంది. ఎందుకు చేస్తారు అనేది మీకు అందరికీ అర్థమైపోయింది కదండి. ఎందుకంటే కనుక స్వామివారు విగ్రహం ఎలా చేస్తారో తెలియదు. అవన్నీ దోష పరిహారార్థం కూడా చేస్తూ ఉంటారు. అలాగే స్వామివారి యొక్క శక్తిని కొంచెం ఈ విగ్రహాల్లో కూడా తీసుకురావడానికి కూడా ఈ విధంగా చేయటం జరుగుతుంది. ఏదైనా కానీ ఉత్సవమూర్తులు ఎంత పవర్ ఉంటాయో మూలమూర్తులు కూడా అంతే పవర్ ఉంటాయి. అందుకని ఈ విధంగా అయితే చేయటం జరుగుతుంది. చూసినట్లయితే ఇక్కడ నిన్న స్వామివారికి ధాన్యాదివాసం జరిగింది. ఈరోజు ఈ స్వామివారికి ఇక్కడ చూసినట్లయితే క్షీర జలాదివాసం అనేది జరుగుతుంది. క్షీరము జలంతో అధివాసం అయితే జరుగుతుంది. ఈ అధివాసాలు కూడా ఎందుకు చేస్తారనేది కూడా చాలా ఉంటుంది. అది రేపటి వీడియోలో తెలుసుకుందాం. రేపటి వీడియోని మిస్ అవ్వకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ స్వామివారికి ఫస్ట్ క్షీరంతో అభిషేకం చేసి ఆ తర్వాత జలంతో అభిషేకం చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. రేపటి వీడియోలో ఎలా తీస్తామనేది కూడా ఉంటుంది. తప్పకుండా చూడండి. ఇక్కడ ఉదయం సాయంత్రం కూడా నిత్య తిరువారాధన అయితే ఉంటుంది. ఈ కలశంలో ఉన్న వేంచేసి ఉన్న మల్లేశ్వర స్వామివారికి, దుర్గా అమ్మవారికి, గంగా అమ్మవారికి కూడా విశేషమైన ఉదయం సాయంత్రం నివేదన అయితే ఉంటుంది. విశేషమైన ఆరాధన ఉంటుంది. అలాగే మామూలుగా అయితే యజ్ఞము ఇస్తూ ఆ తర్వాత లాస్ట్లో పూర్ణాహుతి అవన్నీ కూడా ఇస్తారు. నేను మాత్రం కాకపోతే నేనైతే అంత ఇదే చేయలేము కాబట్టి పూర్ణ కలశంలోకి స్వామివారి ఆవాహన చేసి చేయటం జరుగుతుంది. అంటే ఆలయాలు అంటే కనుక పెద్దగా చేస్తారు. మనం చిన్న విగ్రహాలే కాబట్టి మనం ఇలా చేసుకుంటే సరిపోతుంది. నిత్యం దీపారాజన చేస్తే అగ్నిహోత్రం వెలిగించినంత పుణ్యం అండి. నిత్యం అక్కడ దీపారాజన చేసి అగ్నిహోత్రం వెలిగించినట్లేనండి. అంతేగాని నేను ప్రత్యేకంగా యాగం అయితే ఏం చేయలేదు. కాకపోతే స్వామివారికి ఈ విధంగా కలశారాధన చేసి అది చేయటం జరిగింది. ఈ విధంగా ఆ కలశం ఏదైతే ఉందో ఇప్పుడు ఆ జలాదివాసం ఉంది కదా, ఆ క్షీరాదివాసాల్లోకి ఆ తర్వాత క్లాత్ కట్టేసి అలా పెడతాను. మళ్ళీ ఉదయం దాకా మామూలుగా అయితే సాయంత్రం పెట్టి రేపు పొద్దునే తీయటం అనేది జరుగుతుంది ఎక్కడైనా సరే. నేనైతే ఏం చేస్తున్నానంటే ఇవాళ పెట్టి రేపు ఉదయం దాకా ఉంచుతున్నాను. ఎందుకంటే కనుక కొంచెం ఎక్కువ శక్తి రావాలని. ఎందుకంటే మనం అగ్ని రూపంలో చేయట్లేదు కాబట్టి స్వామివారికి ఈ విధంగా అయితే చేయటం జరుగుతుంది. అలా అని నేను చేస్తున్నాను. ఇగోండి ఏకదీపం అంటే ఒక దీపం పెట్టుకోవచ్చు. ఒక దీపం పెట్టి 2 ఒత్తులు వేసి వెలిగిస్తున్నాను. ఈ విధంగా ఆ తర్వాత పక్కన కూడా చూసే ఉంటారు మొలకలు కూడా అక్కడ ఉన్నాయి. ఈ విధంగా స్వామివారికి
చేయటం జరుగుతుంది. ఈ అధివాసాలన్నీ కూడా పూర్తి అయిపోయిన తర్వాత స్వామివారి యొక్క కలిశాలకు కూడా కలిశారాధన చేసి, కలిశంలోకి స్వామివారిని ఆవాహన చేసి, కలిశారాధన కూడా చేసి, ఆ తర్వాత ఇవన్నీ కూడా కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది. మీరు ఈ కార్యక్రమాలన్నీ కూడా వీక్షిస్తున్నారు. ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరూ కూడా ఎల్లప్పుడూ పొందాలని నేను కోరుకుంటున్నాను. స్వామివారికి జరుగుతున్న ఈ అధివాసాలు, అలాగే ఈ వీడియో వచ్చేసరికి ప్రాణప్రతిష్ఠ అయ్యి అభిషేకం కూడా పూర్తవుతుంది. కానీ కొంచెం లేట్‌గా అయితే వస్తుంది ఏంటి, ఎందుకంటే హనుమాన్ జయంతి 2 వీడియోలు వచ్చినాయి కదండీ! ఆ 2 వీడియోల వల్ల డిలే అయిపోతూ 2 రోజులకైతే వస్తున్నాయి. తప్పకుండా నేను అందించేస్తాను. నెక్స్ట్ ఇంకో అధివాసాల గురించి చెప్తాను. ఆ తర్వాత అభిషేకం గురించి చెప్తాను. అంతేనండి. ఆ 2 వీడియోలు లేదా 3 వీడియోలు వస్తాయి అంతే. ఆ 3 వీడియోల్లో మీకు ఈ అంతే కూడా అందించేస్తాను. ఈ విధంగా స్వామివారికి జరిగిందండి. మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. ఈ విధంగా అయితే చేసుకోవటం జరుగుతుందండి. శ్రీ మల్లేశ్వర స్వామివారికి, దుర్గా అమ్మవారికి, అలాగే గంగా అమ్మవారికి హారతి ఇస్తున్నాను చూడండి. హారతి ఇవన్నీ కూడా ఇచ్చేసి, ఆ తర్వాత నివేదన, హారతి ఇవన్నీ కూడా ఇస్తాను. స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. ఈ అలంకారం వచ్చి ఈ జలాదివాసం జరిగినప్పుడు హనుమాన్ జయంతి రోజు అయితే జరిగిందండి ఇది. ఇదండి ఈరోజు వీడియో. ఓం నమో వెంకటేశాయ.